హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బ్లాగ్ ఇది. ఇంకా ఇది 9 months అయితే కంప్లీట్ అయిపోయింది నాకు. ఇంకా ఈ రోజుకి అయితే 10 months స్టార్ట్ అయినవి. ఇంకా ఈరోజు చెకప్కి వెళ్ళాలని డాక్టర్స్ అయితే అక్కడి నుంచి కాల్ చేశారు. సో సిస్టర్ కాల్ చేసిందని అయితే వెళ్తున్నాను. నేను రెగ్యులర్గా గవర్నమెంట్లోనే చెకప్ చేయించుకుంటున్నాను కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తున్నాను. ఇంకా మా వికి బాబు ఎలా ఉండడు అనేది అయితే నాకు టెన్షన్గా ఉంది. నా డెలివరీ కంటే ఫస్ట్ వికి గురించే బాధ. ఇంకా ఈరోజు అడ్మిట్ చేసుకుంటే రాలేదా, ఇంకా జస్ట్ చెకప్ చేసి పంపిస్తారా అనేది చూడాలి. ఈ వ్లాగ్ అయితే డెలివరీ వ్లాగ్తో కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇంకా చెకప్ కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళింది, ఇంకా వెళ్తున్నాను. వెళ్ళినాక నేను అప్డేట్ అయితే చేస్తాను. కంటిన్యూగా వీడియో అయితే చూడండి. అక్కడికి వెళ్ళినాక ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇంకా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఇంకా అంత రొటీన్ పని అయితే అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు ఈరోజు డెలివరీ అవుతుందని కూడా నేను వర్క్ చేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో ఉండే. సో ఈ రోజు వరకు అయితే నేను వర్క్ చేసుకున్నాను. నాకు ఓపిక ఉన్నా లేకపోయినా విక్కిని చూసుకుంటూ నేను వర్క్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే ఇంకా నా బేబీ గర్ల్ కోసం వెయిట్ చేస్తున్నాను. మీరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఓకేనా? నన్ను ఇంకా బ్లెస్ చేయాలని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ కంటిన్యూగా బ్లాగ్ అయితే చూడండి, నేనైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను మార్నింగ్ లేచి ఇంకా వంట చేసుకొని త్వరగా అయితే ఇంకా మా అడ్మిట్ అయితేనేమో అనుకొని అయితే ఇంకా వంట చేసుకున్నాను. ఇంకా అలాగో అన్నం తినేసి వెళ్తే నాకైతే ఏం పెయిన్స్ లేవండి, జస్ట్ వీక్నెస్ అండ్ బ్యాక్ పెయిన్ అయితే నార్మల్గా ఉంది. అక్కడికి వెళ్ళాక ఏం చెప్తారా అనేది చూశాను. మ్యాక్సిమం అడ్మిట్ చేస్తారనుకున్నాను, కాకపోతే ఇంకా ఏమంటారు అనేసి ఇంకా అన్నం ఇది తినేసి ఇంకా విక్కీని నేనైతే రెడీ చేసేసుకొని త్వరగా అయితే ఇంకా బయలుదేరదాం అనేసరికి మా వారైతే ఇంకా డ్యూటీకి వెళ్ళారని మా అల్లుని రమ్మన్నాము. ఇంకా మేమైతే ఇంకా హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయినాము. ఇంకా దగ్గరే కాబట్టి, రూమ్కి దగ్గరే కాబట్టి హాస్పిటల్కి స్టార్ట్ అయ్యేసరికి ఇంకా అక్కడికి వెళ్ళాక డాక్టర్ అయితే చూసినాక ఇంకా కొంచెం టైం పడుతుంది, 1-2 daysలోనే కావచ్చు అని చెప్పారు. ఇంకా మేము కూడా ఇంకా సరేలే, పెయిన్స్ వచ్చినాకనే డెలివరీ అయితే మంచిది కదా అని అయితే మేము కూడా వెయిట్ చేసాము. ఇంకా మా హస్బెండ్కి కూడా చెప్పేసి ఇంకా నేనైతే రిటర్న్ అయితే వెంటనే వచ్చేసాను. ఇంకా తర్వాత ఇంకా 2 days అయితే టైం పడుతుంది కదా అనేసి ఇంకా వెయిట్ చేశాను. డేట్ వరకు అయితే వెయిట్ చేయమని చెప్పారు. విక్కీ అప్పుడైతే నాకు 10 days ముందు అయింది కదా, ఇది సెకండ్ డెలివరీ కదా, ఇంకా తొందరగా అవుతుందేమో అనుకున్నాను. కానీ ఇప్పుడైతే 10 months స్టార్ట్ అయింది. 10 months స్టార్ట్ అయినా కానీ కొంచెం మందికి లేట్ అవుతుందంట. 11th వరకు ఉంది కాబట్టి చూసాను, ఇంకా 11th వరకు వెయిట్ చేద్దాము, అప్పటి వరకు కూడా పెయిన్స్ రాకపోతే ఇంకా మళ్ళీ రావచ్చు అన్నాను. ఇంటికి వచ్చాక ఇంకా మా ఆయన అయితే నా కోసం అయితే పూరి చేసిండు. ఇంకా పూరి ఇంకా చికెన్ కర్రీ అన్నీ చేసేసుకొని అయితే ఇంకా మళ్ళీ డెలివరీ తర్వాత చికెన్ తినకూడదని అయితే నేనైతే ఇంకా చికెన్ కర్రీ కూడా చేశాను. ఇంకా అలాగే నాకు ఏం తినాలనిపిస్తుందో అన్నీ అయితే చేసుకున్నానండి. నేనే చేసుకున్నాను, బయట నుంచి అయితే ఫుడ్ అయితే ఏం తెచ్చుకోలే. అలాగే ఇక గోంగూర పచ్చడి చేద్దామని అయితే ఇంకా మళ్ళీ ఆఫ్టర్ దట్ గోంగూర పచ్చడి తినకూడదు కాబట్టి నేనైతే గోంగూర పచ్చడి చేశాను. వర్షం వస్తుంది, వర్షానికి వేడి వేడి అన్నంలో గోంగూర చట్నీ అయితే చాలా బాగుందండి. ఇదైతే డెలివరీ వ్లాగ్ అవుతుంది అనుకున్నాను, కానీ చెకప్ వ్లాగ్ అయిపోయింది. సో డెలివరీ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. బాయ్.